లోక్సభ ఎన్నికల కన్నా ముందు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన సర్కార్ కోడ్ ముయ్యగానే మరో 17 మందిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ సెకండ్ లిస్టు కలిపి 54 కార్పొరేషన్లను చైర్మన్లను నియమించేందుకు సిద్ధమైంది. అయితే తెలంగాణ కార్పొరేషన్ పదవుల్లో సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల కన్నా ముందు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన సర్కార్ కోడ్ ముగియగానే మరో 17 మందిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సెకండ్ లిస్టు కలిపి 54 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు సిద్ధమైంది. అయితే తెలంగాణ కార్పొరేషన్ పదవుల్లో సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే మొదటి నుండి కష్టపడ్డ వ్యక్తులకు సంబంధించి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో 10 ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడ్డ వ్యక్తులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కష్టపడ్డ వ్యక్తులకి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని కూడా మొదటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే వారికి అవకాశం హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కూడా 37 మందికి ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి లిస్టు ప్రకటించినప్పటికీ కూడా అధికారికంగా వారికి జీవో కాపీ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా పాలనపై దృష్టి పెట్టారు. మరొక వైపు ఈ కార్పొరేషన్లకు సంబంధించి పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తులకు కూడా ఏదైతే ప్రాధాన్యత ఇస్తూ మొత్తం 54 కార్పొరేషన్లు ఒకేసారి ఇవ్వాలని చూసినప్పటికీ కూడా మొదటి దఫా కూడా 37 మందికి లిస్టుని తయారు చేశారు. అయితే ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో వారికి లిస్టు తయారు చేశారు, కానీ అధికారికంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా జీవో ఇవ్వలేదు. సో మరో 17 మందికి కూడా అవకాశం కల్పించాలని భావించి మొత్తం ఈ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 వచ్చే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో 17 మందిని కూడా ఈ జాబితాలో చేర్చి మొత్తం 54 మందికి ఒకేసారి ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ మొత్తం 54 మందిలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్, అదేవిధంగా పార్టీలో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కసరత్తు ప్రారంభమైందని చెప్పొచ్చు. మొత్తం ఏదైతే ఈ రాష్ట్ర క్యాబినెట్ కావచ్చు, అదే మొత్తం దీనికి సంబంధించి కోడ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో 6వ తారీఖు తర్వాత ఈ కోడ్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వెంటనే ఈ అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా రానున్న క్యాలెండర్ ఇయర్ లో కూడా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా కష్టపడ్డ వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా లోకల్ బాడీకి పోవాలి. అదేవిధంగా లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం ఖచ్చితంగా కొనసాగించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ పదవుల్ని వెంటనే కూడా ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుందని చెప్పొచ్చు. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.